అకాడమిక్ ఫీజ్, విద్యా సామగ్రి అమ్మకం పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు టీసీల జారీలోనూ అదే తంతు పాటిస్తున్నాయి. 10వ తరగతి, ఇంటర్ పాస్ అయి పై చదువులకు వెళ్తున్న విద్యార్థుల దగ్గర 1000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. విద్యార్థుల టీసీల పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు ఏటా 50 లక్షలకు పైగా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్ బాగుండాలని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివిస్తున్నారు తల్లిదండ్రులు. నర్సరీ నుంచి 10వ తరగతి పూర్తయ్యే వరకు ఒక్కో విద్యార్థికి లక్షల్లో ఫీజు చెల్లిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో ఇంకా లెక్క ఉండడం లేదు. ఏటా పాఠశాల యాజమాన్యాల దగ్గరే పుస్తకాలు, బ్యాగులు, విద్యా సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయి పై చదువులకు వెళ్తున్న టైంలోనూ డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. టీసీల కోసం రోజుల తరబడి పాఠశాలల చుట్టూ తల్లిదండ్రులు తిరిగినా డబ్బులు కట్టకుంటే సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు ప్రైవేట్ యాజమాన్యాలు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రులు యాజమాన్యాలు అడిగిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఎవరైనా పేరెంట్స్ డబ్బులు కట్టమంటే వారిపై కేసులు పెడతామని కొన్ని కార్పొరేట్ స్కూల్స్ బెదిరిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఈ ప్రైవేట్ పాఠశాలపై ఆగడాలు, పేద ప్రజల రక్తాన్ని జలగల్లాగా పీలుస్తున్న శ్రీ చైతన్య, నారాయణ, అలాగే ఎన్నో ప్రైవేటు గల్లీకి అసలు ఎలాంటి పరిమితులు లేకుండా ఒక బోర్డు తొలగించుకొని ఇక్కడ ఉన్న ఎంఈఓలు కానీ, డిఈఓలు కానీ వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ లక్షల రూపాయలు మూట కట్టుకొని వాళ్ళ నుంచి దండుకుంటూ ఈ యొక్క పేద ప్రజల రక్తాన్ని జలగల్లా తాగుతున్న ఈ యొక్క అధికారులను కానీ, ఇక్కడ ఉన్న పాలకవర్గంలో ఉన్న చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ ప్రైవేట్ పాఠశాల యజమానుల ఆగడాలను ఖండించవలసిందిగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తున్నాం. ఈ విద్యా వ్యాపారాన్ని ఈ సంవత్సరమైన అరికడతారని చెప్పేసి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున యావత్ తెలంగాణ తల్లిదండ్రుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. టీసీల జారీ పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు. టీసీల పేరుతో వసూళ్లకు పాల్పడడం అన్యాయం అంటున్నారు. స్కూల్ బుక్స్ పేరు మీద వేల లక్షల ఫీజులు ప్రైవేట్ యాజమాన్యము, ప్రైవేట్ స్కూల్స్ ఒక మధ్యతరగతి విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబము చదువుకునే పొజిషన్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. సిబిఎస్ఈ, టెక్నో వంటి పలు స్కూల్స్ లో విద్యార్థుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.